రామకృష్ణ గారు మీరు లాగుండండి. మేడం రజనీ గారు, ఇప్పుడు అతను చెప్పేది విన్నారు కదండి, సంవత్సరానికి 1.5 గ్రామ్స్ ఏదైతే వాడతాం కాబట్టి అది అరుగుదల ఉంది కాబట్టి ఈ టోటల్ 4 బ్యాంగిల్స్ పైన 6 గ్రాములు తేడా వచ్చింది అంటున్నారు. ఏం మేడం, అంటే సంవత్సరానికి 1.5 గ్రాము తరుగు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా రజనీ గారు? సార్ అది చాలా దారుణం సార్. ఈ లెక్కన అతనికి ఏదో పెద్ద ఖరీదైన వస్తువు కొనుక్కొని ఉంటాడు, దాంట్లో 6 గ్రాములు తగ్గింది అంటారు. మేము ఒకవేళ మా స్తోమతికి ఒక 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 సెవరిన్నర అంటే ఒక 10 గ్రాముల వస్తువు కొనుక్కున్నామే అనుకోండి, ఒక 10 ఏళ్లకి వస్తువు కనపడదా అండి, మాయమైపోతుందా? అంటే సంవత్సరానికి ఒక గ్రాము వేసుకుంటే 10 గ్రాముల్లో 6 గ్రాములు పోతుందా అండి? ఏదన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, తరుగు అనేది ఉండదు. మన ఏదైతే ఒంటి మీద ఉండేటటువంటి డస్ట్ అది ఎక్కువ పట్టేసి అదే వెయిట్ ఎక్కువ కనపడుతుంది అండి. ఈవెన్ దో అదే వెయిట్ ఎక్కువ కనపడుతుంది. దాన్ని వాళ్ళు కడుగుతారు చూడండి, ఒక కెమికల్లో పెట్టి కడుగుతారు చూడండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే మాకుండే నాలెడ్జ్ కి చదువు తక్కువ ఉన్న ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారంటే కడిగించేటప్పుడు వెయిట్ వేస్తారు. వెయిట్ వేసి కడిగించిన తర్వాత వెయిట్ తగ్గుతుంది. వెయిట్ తగ్గినప్పుడు మేము అడుగుతాం, ఇదేంటండి మేము 5 గ్రాముల ఉంగరం ఇచ్చినాం కదా, దాంట్లో కొంచెం తగ్గింది ఏంటి ఇన్ని మిల్లీగ్రాములు అంటే, అమ్మ పైన మట్టి అది ఉంటది కదా ఉంగరానికి, అది పోయింది. గాజులకి పైన మట్టి అది ఉంటది కదా, అది పోయింది అంటారు. కానీ అక్కడ బంగారం కరుగుతుందండి, కెమికల్లోనే కరుగుతుంది బంగారం. మేము ఆడవాళ్ళము స్నానం చేస్తేనో లేకపోతే సబ్బురుద్దితేనో బంగారం కరిగిపోవడం ఏంటండి, పిచ్చా ఎర్రా? ఏదైనా ఉంటే కొన్ని మిల్లీగ్రాములు తగ్గుతుంది, గ్రాములు తగ్గిపోతుందా? అలా కరిగిపోతే పెద్ద పెద్ద దేవుడి విగ్రహాలు నీళ్లు పోసి అభిషేకాలు చేస్తే ఆ విగ్రహాలు కొలతలేని తగ్గిపోతుందా? అదంతా పిచ్చి మాటలు సార్. మాకంటే చదువులేని మహిళలకి అందరూ మహిళలే ఎక్కువ. సో ఇలాంటి అమ్మకాలు, ఇలాంటి కొనుగోళ్ళు, సో ఈ కథలు చెప్పొద్దనండి. ఏదన్నా గ్రామ్ తగ్గుతుందా, మిల్లీగ్రాములు తగ్గుతుందేమో కానీ సంవత్సరానికి గ్రాము లెక్క తగ్గిపోతే ఆడవాళ్ళు వాళ్ళ గాజులన్నీ తీసుకొచ్చి మీకు చూపించేస్తారు. మీ మహా న్యూస్ లో పబ్లిష్ చేస్తారు, ఎన్ని గ్రాములు తగ్గిందో చూపిస్తాం మేము కూడా ఇప్పుడు. సో దిస్ ఈస్ నాట్ రైట్ వే టు ట్రీట్ సార్. వాళ్ళు చెప్పే ఆన్సర్ పర్ఫెక్ట్ గా లేదు. ఇలాంటి చెత్త ఆన్సర్లు దయచేసి చెప్పమనకని చెప్పండి. రజనీ గారు, అంటే ఇందులో మనం కొద్దిగా స్టడీ చేస్తే అంటే ఇలాంటి మోసాలు అనే విషయంలో ఇందులో ఒక పౌడర్ అనేది కలుపుతారు. ఆ పౌడర్ కలపడం వల్ల బంగారం యొక్క వెయిట్ పెరుగుతుంది, కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ పౌడర్ అనేది పోతుంది కాబట్టి వెయిట్ తగ్గుతుంది అని అంటున్నారు. అంటే అమ్మేటప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయనేది, ఆ బంగారంకి ఒక పౌడర్ అనేది మిక్స్ చేస్తున్నారు అనేది ఒక మనకి ఏదైతే మనం ఇన్వెస్టిగేషన్లో వెళ్ళే కొలది బంగారం షాప్లో కొంతమంది చెప్పడం జరిగింది. రజనీ గారు సార్, ఇక ఆ సబ్జెక్ట్ మనం రీసెర్చ్ చేయాలి ఇక. ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, కూలర్ అయినా వాడు కొంటాడు, వాడు అమ్ముతాడు, మనం కొనుక్కుంటాం. ఒక బ్రాండ్ నమ్ముతాం సార్, ఒక బ్రాండ్ నమ్ముతాం. పలానా బీపీఎల్, పలానా వీడియోకాన్, పలానా కంపెనీ, గోడ్రేజ్, ఇలాగా కంపెనీలు నమ్ముతాం సార్. అలాగే బంగారం కూడా ఒక్కొక్క జ్యువెలరీ షాప్. అందుకే మీరు చూడండి, చాలా మంది పెద్దవాళ్ళు పెద్ద పెద్ద షాపుల్లో కొనరు. వాళ్ళకి బాగా తెలిసిన కంసాల దగ్గరికే వెళ్ళి 10 రోజులు కాదులే, ఒక 5 రోజుల్లో చేస్తావేమో చూడు అంటూ రూపాయికి 2 రూపాయలు ఇచ్చి దగ్గరుండి చేయించుకుంటారు. దాని అర్థం ఏంటంటే ఒక నమ్మకం. ఆయన అదే చెప్తారు, నమ్మకం అని డైలీ సీరియల్ చెప్పేదే ఆయన. ఈ రోజు 6 గ్రాములు తగ్గిపోయింది, మరి స్నానాలు చేసేసినారు తగ్గిపోయింది, మరి గోదావరిలో మునిగారు తగ్గిపోయింది అని పిచ్చి మాటలు చెప్పకూడదు సార్. ఏ పౌడర్లు చల్లుతున్నారో మాకు తెలియదు, కానీ అందరూ అదే పౌడర్లు చల్లుతున్నారా, తయారు చేసే వాళ్ళు ఆ పౌడర్లు ఎవరు అమ్ముతున్నారు, దీని వల్ల వెయిట్ పెరిగింది. ఎందుకంటే మీరు చూడండి, చాలా బంగారం దుబాయ్ నుంచి తెప్పించుకుంటుంటారు. అక్కడ బంగారం బాగా పసుపచ్చగా ఉంటది, ఇక్కడేమో ఒక టెంపుల్ గోల్డ్ అంటారు. ఇది బంగారం కొంచెం షైనింగ్ తగ్గుతుంది. రాగి కలిపితే బంగారం ఒక రకంగా ఉంటది, వెండి కలిపితే బంగారం ఒక రకంగా ఉంటది. ప్యూర్ బంగారంగా చేసిన ఉంగరం వెంటనే వంగిపోతుందండి. అంటే బంగారంతో వస్తువుని చేయలేరు, బంగారంతో ఏదో ఒకటి మిక్స్ చేయాలి. అది రాగా వెండా అనేది తెలుస్తుంది. ఈ పౌడర్లు ఏంటి, పౌడర్లు వెయిట్లు పెంచుతున్నారా, జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నారా? కాసేపు తీసుకునే టయానికి అరే 10 గ్రాములది మనకి 9 గ్రాములకే ఇచ్చినారని సంతోషపడి మా లాంటి వాళ్ళు కొనేస్తే తర్వాత రోజుకి 2 సంవత్సరానికి 1 గ్రామ్ తగ్గిపోవడం ఏంటండి? అది ఎవరండి చెప్తుంది? పైన పౌడర్లు చల్లడం ఏంటి? మాకు తెలియదులే, సబ్జెక్ట్ మాకు తెలియకపోవచ్చు, కానీ ఈ పౌడర్ల వ్యవహారం ఏంటో మాకు తెలియదండి. అందుకే మా వాళ్ళు ఎక్కడ బంగారం కొందాం, వద్దు మళ్ళీ మనం నరసరావుపేటలో అక్కడ తయారు చేసిన కంసాలి గారి దగ్గరికే వెళ్ళి తయారు చేయించుకుందాం, పలానా బందర్లోనే చేయించుకుందాం, పలానా గుడివేళ్ళలోనే చేయించుకుందాం అని ఎందుకంటారంటే, బహుశా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ పౌడర్లు ఆ పౌడర్లు అని, దీనికోసమే అనుకుంటా అండి. పెద్దవాళ్ళు చెప్తే మాకు వినము, మేము అదేంటో డిజైనర్ పీసుల కోసం పెద్ద పెద్ద షోరూమ్స్ కి వెళ్ళిపోతాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఇప్పుడు మీరు ఒకటి నమ్మండి, బంగారం బ్యాంక్ లో పెట్టుకుంటారు. వాళ్ళు బ్యాంక్ లో పెట్టుకున్నప్పుడు
సంవత్సరానికి ఒక్కొక్క గ్రామం తగ్గిపోతే బంగారాలు వాడు కూడా అంటే బ్యాంకుల వాళ్ళకి కూడా చాలా లాస్ వచ్చేస్తుంది సార్. వాడే కొద్దీ సంవత్సరానికి గ్రాములు తగ్గిపోతుందా, లేకపోతే పక్కన పెట్టేసి మూట కడితే తగ్గిపోతుందా, పౌడర్ లో క్వాలిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే నేను అంతకు ముందు ఒక బ్యాంక్ లో అప్రైజింగ్ చేసేదాన్ని సార్. అప్రైజింగ్ చేసినప్పుడు ఈ బంగారాన్ని నేను బాగా అరగదీసేదాన్ని సార్. అరగదీసినప్పుడు దాని మీద పాదరసం ఉంటది, అది వేసేదాన్ని. సో దాని తర్వాత వచ్చే రంగుల్ని బట్టి అది బంగారం క్వాలిటీ ఎంత, క్వాలిటీ తక్కువ అని చెప్పేసేదాన్ని. సో ఎక్కువ రబ్ చేసినప్పుడు బంగారం అంతా షైనింగ్ గా నాకు తెలిసిపోయేది. సో దీంట్లో వెండి ఎక్కువ కలిపారు, ఇది ఏ షాప్ లో కొన్నారు, సో దీంట్లో గోల్డ్ చాలా తక్కువ క్వాంటిటీ ఉంది, దీనికి గ్రాముకి ఇంత రాదు, ఇంతే వస్తుందని చెప్పేదానండి. ఆ నాలెడ్జ్ నాకు ఉంది. ఈ పౌడర్లు ఏంటో మరి మాకైతే తెలియదు సార్. మాకున్న నాలెడ్జ్ వరకు ఇంతవరకే తెలుసు సార్. యా, నెక్స్ట్ రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పేది అంశంలో కొంత నిజాయితీ ఉంది, కొన్ని డౌట్స్ అనేది కొద్దిగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు 22 క్యారెట్స్ కొన్నారా, 24 క్యారెట్స్ కొన్నారా, ఆ రోజున ఇక్కడ కొన్నారా, అది కొద్ది క్లారిటీ కనుక ఇస్తే మీ తరపున కూడా మేము గట్టిగా ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఇదే అంశంపై కూడా ఎవరికన్నా లలిత జ్యువెలరీస్ తరపున ఎవరైనా బాధితులు ఉంటే మీరు ఇప్పుడు లైన్లో కింద నెంబర్లు ఇస్తున్నాము, మీరు కాల్ చేయొచ్చు. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ లలిత జ్యువెలర్స్ ద్వారా మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారనేది కూడా మీరు మాకు చెప్తే మేము కూడా దానిపైన డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఫైన్. రామకృష్ణ గారు, ఇప్పుడు ఏదైతే మహా న్యూస్ మీకు అండగా ఉంటుంది, మీకు జరిగిన మోసానికి సంబంధించి మీకు న్యాయం జరిగే విధంగా కూడా మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము. దీనిపై నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? నెక్స్ట్ చూస్తాను సార్. నెక్స్ట్ ఈ స్టెప్ దాటిన తర్వాత వాళ్ళే కానీ ఏమాత్రంగా రెస్పాన్స్ ఎలాగవుతారో చూస్తాను. ఇది నాకు న్యాయం జరగాలని, న్యాయం చేస్తామని కొంత మహానీయులు నాకు చెప్పారు. నేను అది అన్యాయం అవుతుంది అనుకోని నా కోరిక లేదు. నెక్స్ట్ స్టెప్ అయితే నెక్స్ట్ నేను లీగల్ గా వెళ్తాను. వాళ్ళకి ఎందుకు తరుగు అయింది అనుకుని నోటీస్ చేస్తాను. వాళ్ళు నాకు స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇస్తే అది వాళ్ళు లలిత జ్యువెలరీ సీల్ కోడ్ సార్ ఇచ్చిన తర్వాత నేను కన్జ్యూమర్ కేసుకి వెళ్తాను, లేకపోతే ఎఫ్ఐఆర్ చేస్తాను. దాన్ని లీగల్ గా ఎయిడ్ చేయాలి, దానికి యాక్షన్ తీసుకుంటాను. మరి దానికి మరి ఇంకేట్తో ఉంది సార్. మరి వాళ్ళు చేతులు అలాగ ఎత్తిసి వాళ్ళు అలాగ అన్యాయం చేస్తామంటే మాలాంటి మధ్యగతి కుటుంబం లేట్ అయిపోవాలి. చెప్పండి సార్ మీరు అది. రైట్ రామకృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రజనీ గారు, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో మా తాతల నుంచి కాలం నుంచి కూడా బంగారం ఇప్పుడు కూడా మనం వాడుకుంటున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎంత మేర తేడా అనేది రాలేదు. ఎందుకంటే మా ఇంట్లో లేడీస్ వాడుతూనే ఉంటారు. కానీ ఇతను షార్ట్ టైంలోనే ఒక రేటు పెరిగింది. ఈరోజు 10 గ్రాములు 1,23,000కి వెళ్ళిపోయింది. సో ప్రతివాడు ఆయన చెప్తూ ఉంటాడు శ్రీరంగ నీతులు, డబ్బులు ఊరికే రావని. కానీ ఇతను కష్టపడే ఈ కస్టమర్స్ని సంబంధించి మరి 10 గ్రాముల్లో 6 గ్రాములు తగ్గిపోయిందంటే ఎంత లాస్ అండి. ఇలాంటి పరిస్థితుల్లో మరి అప్పుడున్న బంగారం యొక్క క్వాలిటీ కానీ ఇప్పుడు వచ్చే క్వాలిటీ కానీ ఎందుకని ఇంత వేరియేషన్ వస్తున్నప్పుడు ఈ యొక్క హాల్ మార్క్ కానీ వీళ్ళు ఎందుకని పటిష్టమైన చర్యలు తీసుకోవట్లేదు? అంటే పీరియాడికల్గా ఇన్వెస్టిగేషన్స్ ఎందుకని చేయట్లేదు? సార్ ఇక్కడ వేసుకునే వాళ్ళు ఆ కాసేపు అందచందాలకే చూసుకుంటాం, కానీ దాని స్టాండర్డ్ ఏంటి, దాని ఎంత కలిపినారు అనేది సాధారణ గృహిణులకో లేకపోతే మీలాంటి వాళ్ళకో మిగతా వాళ్ళకో తెలియదు సార్. కొద్ది గొప్ప నాలెడ్జ్ దీని మీద ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఉండదు. కానీ ఇక్కడ ఇందాక ఆయన అడుగుతుంటే నాకు అర్థం కావట్లేదు, మా దగ్గర కొనలేదు అని ఒక మాట అంటున్నారు అన్న తర్వాత సంవత్సరానికి 1 గ్రాము తగ్గిపోతుందని మళ్ళీ వాళ్ళే అంటున్నారు. సో ప్రతి షోరూమ్ లో సార్ మేము కొనే బంగారు షాప్ లో మేము 10 ఏళ్ల తర్వాత వెళ్ళినా ఆ ఐటెం అతని దగ్గర కొన్నాడో లేదో ఒక భూతద్దం పట్టుకొని ఉంగరం వెనక్కి తిప్పో లేకపోతే గొలుసు వెనక్కి తిప్పో వాళ్ళకి ఏదో కొన్ని గుర్తులు ఉంటాయి సార్, అవి వేసుకుంటారు. దాన్ని బట్టి లేదండి ఇది మన దగ్గర కొనలేదంటే ఓహో నేను రెగ్యులర్ గా వెళ్ళి ఇంకొక షోరూమ్ లో కొని ఉంటాలే సార్ అంటాం. లేకపోతే ఇది ఆయన దగ్గర కొనలేదు అన్నవాడు ఈ గ్రాముల కొలబద్దలు ఎందుకు చెప్పినాడు, నీకెందుకు, నీ దగ్గర కొనలేదన్నావుగా, వాడు కేసు పెట్టుకొని 420 చీటింగ్ అమో చేసుకుంటాడేమో. వెనకాల నుండి లలిత అనేదో బ్రాండ్ ఉంటది కదా, ఎల్ అని ఉంటదో లేకపోతే ఏ అని ఉంటదో లేకపోతే ఇంకేదైనా సూర్యబింబాల బొంబాలు ఉంటాయేమో ఏమో ఉండుంటాయి. సో ఇక్కడ క్వాలిటీ ఎందుకు తేడా వస్తుందంటే ఆ సబ్జెక్ట్ మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు మోసం చేయడం ఎలా చేస్తున్నారంటే మోసపోయే వాళ్ళు ఉంటాం కాబట్టే మోసం చేస్తుంటారు. సో ఇక్కడ ఏదైతే ఎప్పుడు వెళ్తుంటాం, ఖాళీగా ఉన్నప్పుడు బంగారం ఎవరు కొనరు సార్. ఎప్పుడు కొంటుంటారు, హడావుడిగా పెళ్లి కుదిరిస్తుంది, హడావుడిగా ఫంక్షన్, హడావుడిగా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలి, లేకపోతే డబ్బులు చేతిలో ఉన్నాయి వేస్ట్ ఎందుకని తొందరగా దాన్ని మార్చేయాలి. అంటే ఎప్పుడు ప్రశాంతంగా వెళ్ళి గోల్డ్ షాప్ లో గంటలు కేటాయించి చూసే వాళ్ళు కూడా దాన్ని ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చూద్దాం అనుకుంటారే కానీ, ఏ రకంగా ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలనుకుంటారే కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు దీని గురించే కాన్సన్ట్రేట్ చెయ్యరు సార్.
మీరు చూస్తే ఫర్ సపోజ్ ఎంగేజ్మెంట్ కి తీసుకెళ్తాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఇద్దరిని తీసుకెళ్లి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఇతను ఆవిడని చూస్తాడు, ఆవిడ ఇతన్ని చూస్తుండే, ఈ బంగారాన్ని చూసుకోరు వీళ్ళు. ఈ తాపత్రం ఎక్కువ ఉంటది. మహిళలు 10 మంది వెళ్తుంటారు అనుకోండి, ఆ బంగారం ఇదిగో వసుమతి గారికి ఇలాంటిదే ఉంది కదా, లేదు చంద్రకళ గారికి ఉంది ఇలాంటిది, ఈ తాపత్రయం ఉంటారు. కానీ దీంట్లో క్వాలిటీలు ఏం తెలుస్తుంది సార్ పాపం వాళ్ళకి? లేదు ఈ మోడల్ కాదండి, చంద్రహారం ఉండాలి, లేకపోతే ఈ స్టెప్పులు ఉండాలి, 3 స్టెప్పులు చేయను కాదు, ఇంకొక స్టెప్ అటాచ్ చేయండి, ఇది మా కోసం తయారు చేసిస్తారా, రెడీగా ఉందా, ఈ రకమైన చూసుకుంటారే. కానీ దీంట్లో వెండి ఎంత ఉంది, రాగి ఎంత ఉంది, పౌడర్లు చల్లుతారా, క్వాలిటీ ఉందా, క్వాలిటీ లేదా? మేము షోరూమ్ నుంచి షోరూమ్ కి మారేది కూడా మాకు నచ్చిన మోడల్ అక్కడికి లేదనే సార్. లేకపోతే తనిష్క్ జ్యువెలరీస్ కి ఎందుకు వెళ్తాం, అక్కడ ఒక డిజైనర్ పీసెస్ ఉంటాయని. మా బాప ఎప్పుడు ఎక్కడ షాపింగ్ చేద్దాం అంటే వద్దు, అక్కడే ఆ జ్యువెలరీస్ లో అయితే డిజైనర్స్ ఉంటాయని వెళ్తాం. అంటే ఈ షాప్ లో లేనిది ఆ షాప్ లో ఉండేది ఏంటంటే డిజైన్, ఈ మోడల్ ఇక్కడ లేనిది ఆ మోడల్ అక్కడ ఉండేది డిజైన్. అంతేకాని ఇక్కడ క్వాలిటీ లేదు, అక్కడ క్వాలిటీ ఉంటది అనడానికి లేదండి. అన్ని చోట్ల ఒకే క్వాలిటీ, అందరూ ఒక యూనియన్ గా అనుకొని పాపం సాధారణ ప్రజల్ని మోసం చేయడానికి స్టాంప్ వేసుకుంటారండి. సో ఎలా అయితే ఇప్పుడు చూడండి, డైలీ వచ్చే లేబర్ ఉంటారు పని చేయడానికి, రోజు 7 గంటలే చేస్తామంటారు. ప్రతి ఒక్కడు రోజు కూలి 800 తీసుకోమంటారు, దానికించి తక్కువ ఉండరు. అదే సపోజ్ ఆటో యూనియన్ వాళ్ళు కూడా, ఆటో ఇక్కడి నుంచి ఇక్కడికి 100 రూపాయలు అంటే ఇంకొకరిని పిలిస్తే వాడు మారడు, వాడు కూడా అదే 100 రూపాయలు అడుగుతాడు. అదేంట్రా బాబు అతను 100 అడిగాడు, లేదండి ఫిక్స్డ్ రేట్ అంటారు. సో ఇక్కడ ఒకడు మోసగాడా, లేకపోతే వీళ్ళందరూ ఒక యూనియన్ గా ఉండి పాపం అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారా? బంగారం అంటేనే విలువైంది కదా. సో ఆ విలువైన దాంట్లో విలువలు లేనటువంటి వ్యాపారం చేస్తున్న వారిని ఏమనాలా? 1 రూపాయి అడిగి తీసుకో, క్వాలిటీగా చేయి, నాణ్యత అనేది ఇదే సార్. క్వాలిటీ అనేది తాపత్రయం ఇదే. సో ఇక్కడ ఏది ఎంత లెక్క కలుపుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఎప్పుడన్నా ఉంగరం మెత్తగా అయిపోతుంది సార్, ఇప్పుడు పెట్టుకున్న ఉంగరం బాగా మెత్తగా అయిపోయి చేతికి వంకర్లు పోయింది. వంకర్లు పోతే మాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో బంగారం క్వాలిటీ ఎక్కువ ఉందని, చాలా గట్టిగా ఉంటది, దీంట్లో రాగి క్వాలిటీ ఎక్కువ కలిపినారు, తెలుపు షేడ్ వస్తుంది, ఓహో దీంట్లో వెండి క్వాలిటీ ఎక్కువ కలిపినారు అని కొద్ది గొప్ప 0.5% అవగాహన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, కానీ సాధారణ గృహులకు అది కూడా తెలియదు సార్. సో వెళ్లే ప్రతి పనికి షోరూమ్ కి హడావుడిగా కంగారుగా చుట్టుపక్కల జనాలతో పోతాం, కానీ దాని మీద ఏమైనా రీసెర్చ్ చేయడానికి పోతామా అండి? ఫర్ సపోజ్ నాకు బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్, ఎక్కడ బుక్ స్టాల్స్ పెట్టినా వెళ్ళిపోయి ఆ బుక్ పర్చేస్ చేస్తాను. ఇది పలానా ఆధార్ బుక్ కదా, ఇది 2వ ఎడిషన్ 4వ ఎడిషన్ రాలేదా, అక్కడ ఉందే అని ఓపెన్ చేసి చూసుకుంటుంటాను. సో నాకు తెలిసిన నాలెడ్జ్ అది. అదే బంగారంలో నాకేం తెలుస్తుంది, వెళ్ళి డిజైన్ బాగుందా లేదా, ఈ జుమ్కాలు ఎక్కువగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా, ఇంత హెవీగా ఉంటుందా, ఇంత నాకు తక్కువ అవుతుందా, ఇంత నా ఫేస్ కి సూట్ అయిందా, ఇవే చూసుకుంటాం. కానీ క్వాలిటీ ఏంటి సార్? సో దీని వల్లే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. రజనీ గారు మీరు లైన్ ఉండండి, మనతో మరో బాధితుడు జాయిన్ అయ్యారు. స్వామి గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీరు లలిత జ్యువెలరీస్ లో మీరు కూడా ఒక బాధితుడైనా, మీకు జరిగిన మోసం ఏంటి? స్వామి గారు చీటీ ఉందండి నాది, మంత్లీ చీటీ ఉంది. ఆ చీటీ నేను కట్టాను. ఇప్పుడు నేను బుట్టాల కమ్మలు కొనాలనుకుంటుంటే ఏమైతుందంటే నా దగ్గర చిన్న కమ్మలు ఉన్నాయి, నా దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి, స్టోన్ అనేది ఆ కమ్మలో ఒకటి ఈ కమ్మలో ఒకటి 2 ఉన్నాయి. కానీ నా దానికేమో 1.9 కట్టారండి. వాళ్ళ దాంట్లో దర్దాపులో ఒక్కొక్క కమ్ముకి 10-12 స్టోన్స్ ఉన్నాయి. 1.9 తరుగు తీశారండి. అది 1.9 ఒక్కటే స్టోన్ వెయిట్ అని చెప్పారండి. ఏమన్నారు వాళ్ళు? చిన్న స్టోన్ నా 2 చిన్న స్టోన్ ఉన్నాయి కదండి, నా 2 చిన్న స్టోన్కే మీరు అంటే ఇది అప్రాక్సిమేట్లీ అండి, కరెక్ట్ కాదు, అప్రాక్సిమేట్లీ చెప్తున్నామన్న. అప్రాక్సిమేట్ మరి మీరు 10 ఉన్నప్పుడు మీరు లేబుల్ తో సహా ఇది వేశారు కదండి, 1.9 వేశారు. దరిదాపులో ఒక్కొక్క కమ్మకి 10 రాళ్ళు ఉన్నాయి కదా, 10 స్టోన్ ఉన్నాయి కదా, మరి అదేదే అని అడిగాను. ఇంకా నేను తీసుకోలేదు సార్, రేపు ఎల్లుండి వెళ్తాం, మీకు కూడా అది ఇస్తాం, మీకు పంపిస్తాం మీ వాట్సాప్ కి. చేశానండి. ఓకే రైట్ స్వామి గారు, మీకు ఉందా గ్రాస్ వెయిట్, నెక్ వెయిట్, స్టోన్ వెయిట్ ఉంటది. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ఒక జత కమ్మలో లేకపోతే జత రింగులో ఏదైనా ఒకటి తీసుకెళ్ళండి. మన దానికి స్టోన్ ఉంటే వాళ్ళు ఒక స్టోన్ ఉన్నా కూడా 1.9, 2.9 అట్లా చెప్తారు. అదే వాళ్ళది 20 స్టోన్లు ఒక్కొక్క కమ్ముకున్నా కూడా మీరు అక్కడ చూడండి, కావాలంటే 1.8, 1.9 ఉంటాయండి. మరి అన్ని తెలిసే మీరు లలిత జ్యువెలర్స్కి వెళ్ళారంటారా? నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు, సురేష్ గారు మనతో జాయిన్ అయ్యారు. సురేష్ గారు
సురేష్ గారు చెప్పండి. ఓకే ఓకే రైట్. మేడం చూసారా? మేడం రజనీ గారు, సార్ సార్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వేరే విధంగా లెక్కలు చెప్తారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు ఒక రకంగా చెప్తారు. ఎస్ సార్, అక్కడికి వెళ్లే వరకు మిగతా వాటికంటే మా రేటు చాలా తక్కువ అంటారు సార్. అక్కడికి వెళ్ళాక తరుగులు, కూలీలు, జిఎస్టీలో కూడా, జిఎస్టీ అంటే అన్ని షాపుల్లో ఉంటుందిలేండి. సో ఆ వేరియేషన్ అనేది క్లియర్ గా కనపడుతుందండి. కానీ వెళ్ళిన వాళ్ళు గుంపులుగా వెళ్ళిపోతారు కాబట్టి సరే డిజైన్ ఏదో బాగుంది, ఇంకోటి ఏదో బాగుందని పర్చేస్ చేస్తారు. సో దాంట్లో గ్రాములు తగ్గిపోవడానికి వాళ్ళు చెప్తున్న సాకులు కానీ, పౌడర్లు వేసి క్వాలిటీలు మార్చడానికి వాళ్ళు చెప్తున్నటువంటి ఇంకొక విధానానికి కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా కాంప్లికేషన్ సార్. సార్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అన్నిటికంటే మా దగ్గర తక్కువ అన్నప్పుడే మనం ఎక్కువ ఆలోచించాల్సినటువంటి నెసిటీ ఉంటుంది. ఎవరు డబ్బులు ఊరికే రావు అనే ఆయన మనకి మాత్రం ఎందుకు తక్కువ అమ్ముతున్నాడు? ఆయన ఏమన్నా సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చినాడా? లేదు, మిగతా వాటికంటే తక్కువే ఉంటుంది. అది ఒక వ్యాపార టెక్నిక్ అనుకోండి. సో ఆ టెక్నిక్ లో ఇంకేదైనా గిమ్మిక్ ఉందా, మ్యాజిక్ ఉందా? జనాలు అదే అంటారు కదా, జనాలు మ్యాజిక్ నమ్ముతారు ఎక్కువ అనేసి, సో బాబాల్ని నమ్ముతారు అనేసి. సో అదే మాదిరిగా గౌరవ ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన డబ్బులు ఊరికే రావంటారు. మీకు కూడా ఊరికే రావు కదా సార్. మా కోసం ఎందుకు మీరు అంత తగ్గించి అమ్ముతున్నారు? ఏ ఉద్దేశంతో అమ్ముతున్నారు? సో పోనీ అక్కడికి వెళ్ళాక తగ్గించారా అంటే అదేమి కూడా ఉండదు. ముందు అక్కడికి వెళ్లే వరకు ఎలా ఆహ్వానించాలని, తర్వాత ఇన్ని బ్రాంచెస్, ఇన్ని షోరూమ్స్ ఎలా పెట్టినారు? మీరు సింగిల్ ఓనర్ కదా. సో ఏమో సార్, కొంచెం నిఘా పెడితే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందేమోనని నా ఉద్దేశం. సో మనం బంగారంలో క్వాలిటీనే కాదు, గౌరవ ఓనర్ గారి క్వాలిటీని కూడా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఒక్కటే సార్. ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి, ఒకళ్ళు గ్రామ్ తగ్గిందంటారు, లేకపోతే మా దాంట్లో తరుగు ఎక్కువ తీసుకున్నారంటారు, లేకపోతే ఇక్కడ కొన్నారా అమ్మారా అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడో చాట ఒక కేసు నమోదైతే పూర్తి ఎంక్వైరీ పెడతారు సార్. వీటన్నిటికీ ఒక స్పందన అనే ఒక కంప్లైంట్స్ నమోదు చేయమనండి. అది వారి దగ్గరలో ఉండే కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళమనండి. అక్కడి నుంచి మీడియా బృందాలు వాళ్ళని కలెక్ట్ చేసి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తారు. ఈసారి నుంచి ఎక్కడైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని బయట వెంటనే హాల్ మార్క్ టెస్ట్ చేయించుకోండి. వాళ్ళ దగ్గర ఉండే హాల్ మార్క్ కాదు, బయట షోరూమ్స్ దగ్గర కాకుండా బయట విడిగా ఉండే హాల్ మార్క్ దగ్గర టెస్ట్ చేసుకుని ఇమీడియట్ గా వేరియేషన్ వస్తే ఖచ్చితంగా వాళ్ళని ఇమీడియట్ గా క్వశ్చన్ చేయింది, వాళ్ళ మీద 420 చీటింగ్ కేసు నమోదు చేయవచ్చు. తర్వాత క్రిమినల్ కాన్సిపరసీతో, కుట్ర కోణంతో ఇదంతా చేసినారు ఆ సెక్షన్ వస్తుంది, 34 IPC వస్తుంది. సో ఇవన్నీ కూడానండి, అసలు బంగారం అంటేనే ఒక పరువుతో కూడుకుంది. సో అటువంటి టైంలో వీళ్ళు క్వాలిటీ తక్కువ ఇచ్చినా, లేకపోతే అత్తగారింటికి వెళ్ళిన సపోజ్ చూడండి 10 గ్రాములకి 6 గ్రాములు తగ్గిపోయిన ఒక వస్తువు ఒక పుట్టింటి వాళ్ళు ఒక ఆడబిడ్డకి ఇచ్చి పంపిస్తే అత్తింటి దగ్గర ఎంత మాటో తెలుసా అండి? మీ నాన్నగారు ఏం క్వాలిటీ తక్కువ బంగారం ఇచ్చారా? సంవత్సరానికి గ్రాము తగ్గిపోతుందని చెప్పాడు, ఏం కథలు చెప్తున్నాడా మాకు అంటూ ఎంత తక్కువగా చూస్తారు చూడండి. సో ఇలాంటివి ఇచ్చేటప్పుడు విలువలతో కూడినటువంటి వ్యాపారం చేయాల్సినటువంటి ఇలాంటి వాళ్ళని తగు చర్యలు తీసుకోవాల్సిందేనండి. కాకపోతే కొంచెం పూర్తిగా నిఘా చేయమనండి. అసలు మా దగ్గరే కొనలేదు అని మాట జారడం కాదు, అది ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఏ ఇయర్ లో కొన్నారు, అతని ఫోన్ నెంబర్ కొట్టినా, తన పేరు కొట్టినా బిల్ రేజ్ అవుతుందండి, అది ఒకసారి చెక్ చేయమనండి. రజనీ గారు, అంటే హాల్ మార్క్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది. మరి హాల్ మార్క్ లో కూడా నెంబర్స్ మిస్ మ్యాచ్ అయ్యేలాగా మోసం చేసేలా చేస్తున్నప్పుడు మరి ఇలాంటి వాటి మీద ఎందుకని ఏదైతే రైడింగ్స్ కానీ ఇలాంటి ఎందుకని చేయట్లేదు అంటారు? సార్ అసలు అంటే ఇది కూడా ఒక రాజకీయమేమో అని భావించండి సార్. ఎందుకంటే గోల్డ్ ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తం ఉండేటటువంటి ఒక ఐటమ్ ఇది. సో ఇక్కడ అంటే ఇది సెంట్రల్ కోడెడ్, కానీ సెంట్రల్ కోడెడ్ వి ఎక్కడున్నాయి? హాల్ మార్క్ వి వాళ్ళు ఓనర్షిప్ వాళ్ళు తయారు చేసేసుకొని ఇప్పుడు షోరూమ్స్ లోనే హాల్ మార్క్ వేసేసి ఇదిగో చూడండి 80% గోల్డ్ ఉంది, 99% గోల్డ్ ఉంది, 916 హాల్ మార్క్, 916 హాల్ మార్క్ అంటారు. అంటే 91.6% అంటే మిగతా అంతా ఎంతో కొంత రాగి వెండి కలవందే ఐటమ్ తయారవదు. కానీ 916 హాల్ మార్క్ లో మిగతా 90% గోల్డే ఉందా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? హాల్ మార్క్. సో ఆ హాల్ మార్క్ షోరూమ్ లో ఉండే వాళ్ళది నమ్మదగింది కాదు, బయట చూంచండి అని. సో ఇక్కడ హాల్ మార్క్ ని కదిలిస్తే సెంట్రల్ కదిలిపోతుంది. సో ఇక్కడ సెంట్రల్ ఏదైనా లీజ్ ఇచ్చేటప్పుడు అంత ఆచి తూచి ఆలోచించాలి.
ఇప్పుడు మీరు చెప్పండి, హాల్ మార్క్ లో గనక చీటింగ్ జరిగితే మేము ఎవరి మీద వేయాలి? Yeah. అది మాకు అమ్మింది సెంట్రల్ నుంచి తెచ్చుకున్న స్పాన్సర్షిప్, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అది వస్తుంది. సో అప్పుడు ఎవరి మీద కేసెస్ నమోదు చేయాలి? గోల్డ్ షాప్ ఓనర్ మీద. మాకేం తెలుసండి, హాల్ మార్క్ ని బట్టే కదా. అంటే తయారు చేసే కంసాలు మీకు తెలీదా అండి? ఏ ఐటమ్ ఎంత కలుపుతున్నాడో మీకు తెలీదా? సరే హాల్ మార్క్ మీద నెట్టేద్దురు కానీ ఏం చేస్తున్నారో మీకు తెలీదా? అంటే తప్పు చేసిన వాళ్ళు ఒకటైతే ఆ తప్పుని సమర్థించడానికి హాల్ మార్క్ ను కూడా వాళ్ళకి నచ్చిన వైఖరిలో పెట్టేసుకుంటే మనం ఎవరిని ప్రశ్నించాలి? స్టేట్ లో ఉండే వాళ్ళనా లేకపోతే సెంట్రల్ వాళ్ళనా? సో కేసెస్ నమోదు చేసినప్పుడు పూర్తినిగా ఉంటదండి. అందుకే ఇటువంటి గోల్డ్ మోసాలకి అందరూ బాంబే గోల్డ్ అంటారు చూడండి. అవును. సో అండర్ వరల్డ్ డాన్స్ ఉంటారు దీంట్లో. సో అందరు ఇలాగే అమ్మండి, ఇలాగే చేయండి, ఇదే హాల్ మార్క్. పాపం ప్రజల్ని గొర్రెలు చేసేసేయండి. అమాయకులైన ప్రజలు పెళ్లిళ్ల ముందు ఫంక్షన్ల ముందు హడావుడిగా వచ్చి కొనేస్తారు. వాళ్ళు ఏమి పెద్దగా చూసుకోరు. వాళ్ళకి మోడల్స్ ఉంటే చాలు, దాంట్లో ఐటమ్ లో ఎంత క్వాలిటీ ఉందనేది వాళ్ళు చూడరు, క్వాంటిటీ చూస్తుంటారు. సో క్వాంటిటీ గ్రాములు పెంచండి, పౌడర్ లేసి బరువుని పెంచండి అంటే Yes. బహుశా ఇదే కాబోలు సార్. నేచురల్ గా తగ్గే బరువు, కెమికల్స్ లేకపోతే టాబ్లెట్స్ వేసుకొని తగ్గే బరువుకి తేడాలాగా ఉంటుంది సార్. రైట్. మనతో మరొక వైజాగ్ నుంచి వెంకట్రావు మనతో జాయిన్ అయ్యారు, బాధితుడు. సార్ వెంకట్రావు గారు చెప్పండి.